హాయ్ అండి, మీ శారదని నేను మీ ముందరకు వస్తున్నాను. ఇప్పుడు కొత్త రకమైన వంటతో మీ ముందరకు వస్తున్నాను. ఏదండి, ఈరోజు పుదీనా పొడి చేస్తున్నాను. పుదీనా లీవ్స్ని డ్రై చేసి పెట్టుకోవాలా, నీడను ఆరబెట్టుకోవాలా, అప్పుడే ఆ గ్రీనిష్ ఉంటుంది. పుదీనా ఒక కప్పు వేరుశనగపప్పు, ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక 5-6 మిరపకాయలండి. మనం స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టి శనగపప్పు వేస్తాం. తర్వాత వేరుశనగపప్పు, మినపప్పు, మిరపకాయలు ఒక 5-6 వేస్తామండి కారానికి. ఇట్లా బాణల్లో పెట్టుకొని వేయించుకుంటాం. బాగా రోస్ట్గా రావాలండి. ఈ పుదీనా పొడికి ఇంగు అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పచ్చడి చేసుకుంటే 1 రోజు 2 రోజులు నిలవ ఉంటుంది. ఇదైతే వారం 10 రోజులు పెట్టుకొని మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, బాగుంటుందండి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇదండి రోస్ట్గా వచ్చేసింది. ఇట్లా పప్పుని మనం వేయించుకొని కొంచెం చింతపండు రోస్ట్గా వేగిపోయింది. దీనికి లేదు, దాంట్లోనే ఆ వేడిలోనే మనం పుదీనా వేసేసుకుంటాం. ఉప్పు సరిపడ ఉప్పు, చల్లారిన తర్వాత మిక్సీలో తోటి పప్పులంతా మనం మిక్సీ జార్లో ఉప్పు అంతా వేసేసిన మిక్సీ జార్లో ఫస్ట్ పప్పు మిరపకాయలు వేసేసి మిక్సీ పట్టుకుంటామండి. మనం ఈ విధంగా మిక్సీ జార్లో పప్పులు పట్టేసుకొని పప్పులు మిక్స్ చేసుకున్న తర్వాత ఇదండి పుదీనా ఇదండి పుదీనా వేసాం. పుదీనా పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ ఇది తిన్నారంటే చాలా బాగుంటుందండి. మనం పచ్చడి చేసుకునే దానికన్నా పిల్లలు తినరు, దేంట్లో అయినా నంచుకోవడానికి ఇట్లా వేయండి, టేస్ట్గా బాగుంటుంది. పుదీనా పొడి రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. మీరు చేసిన తర్వాత బాగుంటే కమెంట్స్లో పెట్టండి ఎలా ఉంది టేస్ట్ అని చెప్పని. లైక్ చేయండి.